ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు, మంత్రులు అందరూ కూడా నిరుద్యోగ సమస్యలపైన గల్లం ఇప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఈరోజు నిరుద్యోగ ఓట్లతో గెలిచిన మీరు నిరుద్యోగ సమస్యలు గాలికి వదిలేసి ఈరోజు మీరు ఏమాత్రం కూడా నిరుద్యోగ సమస్యలపైన మీరు మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి ఇప్పటికైనా మీరు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యల గురించి మీరు చర్చించాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి. విద్యా వాలంటీర్లకు అధికారంలో చేపట్టిన తర్వాత 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. విద్యా వాలంటీర్లకు కూడా తప్పనిసరిగా గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్ షాపులలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినటువంటి వాళ్ళకు ఈరోజు వీధిన పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉద్యోగం కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాటితో పాటుగా ఈరోజు వివిధ శాఖలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేసి, అదేవిధంగా స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకి నిరుద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వందే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈ ప్రభుత్వము ఇప్పుడు చేసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు తక్షణమే నిరుద్యోగ సమస్యలను, నిరుద్యోగ వృత్తిని మీరు కూడా ఇవ్వకపోతే కంపల్సరీగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కూడా కలిసొచ్చే విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని, ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము ముట్టడి చేస్తాం. ఏఐవైఎఫ్ బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తాడు నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి